తులారాశి వారికి లేదా తులా లగ్నము వారికి గురువు భాగ్యభావం నుంచి దశమ భావంలోకి వస్తున్నాడు. దీనివలన మూడు మంచి విషయాలు, మూడు జాగ్రత్తలు తీసుకోవాలి. గుర్తుపెట్టుకోండి. ఏమిటది చూసుకున్నట్లయితే, ఇక్కడ ఈ గురువు ఎప్పుడైతే భాగ్యంలో ఉన్నాడు, ఇంతకాలం మీకు లగ్నం నుంచి దశమ స్థానంలోకి వస్తున్నందుకు ఈ విషయాలు చెప్తుంది నేనైనప్పటికీ చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ, ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం మీకు పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, దశమ స్థానం అనేటువంటిది వృత్తి ఉద్యోగం విషయంలో గతంలో ఎప్పటి నుంచో దూరంగా ఉద్యోగం చేస్తున్నటువంటి వారికి కాస్త దగ్గరగా రావడం, అదేవిధంగా కాస్త ఉద్యోగంలో కొన్ని ప్రయాణాలు అనుకోండి, వాటి వల్ల మీకు కొంత ఎదుగుదల రావడం అనేటువంటిది ఇస్తున్నాడు. అంటే ఉద్యోగం లేనటువంటి వారికి ఉద్యోగం రావడం, ఉద్యోగం ఎక్కడో చేస్తూ ఫ్యామిలీతో దూరంగా ఉండేటువంటి వారికి కొంచెం ఫ్యామిలీతో కలవడానికి ఆస్కారం ఇక్కడ గురువు ఇస్తాడు. ఎందుకు అంటే ధనభావాన్ని, గృహభావాన్ని, రుణభావాన్ని చూస్తున్నాడు. అందుకని కుటుంబంతో సఖ్యతని, ఒక గృహం కానీ లేకపోతే ఇంట్లో కాస్త ఇంట్లో వాళ్ళతో కలిసి ఉండడానికి, మరియు రుణ సంబంధించినటువంటి ప్రభావం, అంటే రుణం కోసం ప్రయత్నం చేస్తున్నామండి, వస్తుంది. రుణము ఇచ్చాము గతంలో, అది వెనక్కి రావట్లేదు, ప్రయత్నం చేస్తే ఎంతో కొంత మీకు వెనక్కి రావడం జరుగుతుంది. ఇలాంటి మంచి ఫలితాలు ఇస్తాడు ఇక్కడ. మరి జాగ్రత్తలు ఏమిటి? ఇక్కడ ఏంటంటే మనంతటా మనం ఎదుగుతున్నప్పటికీ కూడా ఉద్యోగంలో వచ్చిన ప్రమోషన్స్ అనుకోండి, ఉద్యోగంలో వచ్చిన ఒక హైప్ అనుకోండి, ఉద్యోగంలో గుర్తింపును అనుకోండి, పక్క వాళ్ళు ఏదోలే బాసుకు మస్కా కొట్టి ఉంటాడు, లేకపోతే ఈయనకి ఎందుకు ఇవ్వాలి, ఈవిడికి ఎందుకు ఇవ్వాలి అన్నట్టుగా మాట్లాడుకునేటువంటి సిచ్యువేషన్స్ కూడా ఇస్తాడు ఇక్కడ గురువు. ఎందుకంటే ఈ లగ్నానికి పాపి అయితే శని రాహు ఎనర్జీస్తూ ఉన్నందుకు ఎంతో కొంత మంచి చేయాలి ఉద్యోగంలో, ఇలాంటి లిటిగేషన్స్ కూడా ఇవ్వాలి. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ ఈ పంచమ స్థానంలో రాహు కూడా ఉన్నందుకు ఒక రకంగా చెప్పాలంటే రాజకీయ నాయకులు కూడా మంచిదే ఇది. అయితే ఈ ఉద్యోగంలో తొందరపడి ఒక్కోసారి చూడండి, మనం అమ్మయ్య మారిపోతున్నాం కదా, మన ప్లేస్కి మనం వెళ్ళిపోతున్నాం కదా, ఏదో ఏ షరతులైనా పర్లేదని మనం ఒప్పేసుకుంటాం. అవి కొంచెం కండిషన్స్ చూసుకోండి, అప్పుడు మీరు ఇబ్బంది కలగకుండా మీ యొక్క లైఫ్ అనేటువంటిది సాగుతుంది. అయితే మీరు చేయవలసినటువంటి దేవతా ఆరాధన, ముఖ్యంగా దుర్గాదేవి యొక్క ఆరాధన, చండీ వినడం, చండీ పారాయణం చేయడం, ఇవి ఎక్కువగా చేయండి. అన్ని విధాలా మీకు బాగుంటుంది. గురువు కర్కాటక రాశిలోకి మారుతూ ఈ సంవత్సరం, మనకు పోయిన సంవత్సరం ఎలా అయితే వృషభంలో ఉన్నటువంటి గురువు మిథునంలోకి, మిథునం నుంచి మరలా కర్కాటకంలోకి వెళ్ళి మళ్ళా కర్కాటకం నుంచి మిథునంలోకి వచ్చి కూర్చున్నాడు. ఈ సంవత్సరం కూడా 3 రాసులు, అంటే ఆయన మిథునంలో ఉన్న గురువు ఇప్పుడు మనకి కొత్త సంవత్సరాన్ని మిథునంలో ఉన్నాడు. అలాగే కర్కాటకంలోకి వస్తున్నాడు జూన్ 2కి, నవంబర్ 1కి అలాగా సింహంలోకి వెళ్ళి కేతుతో కనెక్ట్ అవుతున్నాడు. దీనివల్ల దేశకాల పరిస్థితుల్లో ఎందుకు ఇంత ఇబ్బంది? ఎందుకంటే గురువు ఉచ్చస్థానంలోకి వెళ్తుంటే ఇబ్బంది ఏంటండి? నేను చాలా రోజుల క్రితం చెప్పాను ఏమండి, గురువు కాదు, గురువు యొక్క స్వరూపం పూర్తిగా పాడైంది అని. అందుకే చూడండి, విపరీతమైన ఎండలు, విపరీతమైనటువంటి వర్షాలు, ఒక రకమైనటువంటివి అన్నీ కూడా చెప్పుకున్నాం, మన యూట్యూబ్ ఛానల్లో ఉన్నాయి. అదేదో అంటే విపత్తు వచ్చేస్తుంది అనేటువంటివి మనం వింటూ ఉన్నాం వార్తలు. ఎందుకు కారణం ఏమిటి అంటే సర్పదోషాన్ని ఇన్నర్గా క్రియేట్ అవుతుంది అక్కడ. సర్పదోషం ఎలా క్రియేట్ అవుద్ది? రాహువు వల్ల, కేతువు వల్ల. రాహుకేతువులు ఇంకొక గ్రహంతో కంజక్షన్లో ఉన్నప్పుడు సర్పదోషాలు క్రియేట్ అవుతూ ఉంటాయి కదా. రైట్. అయితే ఈ కంజంక్షన్ విషయంలో ఇక్కడ ఒక మంచి కంజంక్షన్ కూడా ఉంది, అది కూడా ఏంటో చెప్తాను. ఒకటి, కర్కాటక రాశిలోకి జూపిటర్ ఎంటర్ అవుతున్నందుకు జలప్రలయాలు, జలం మూలంగానే కొన్ని వైరస్లు రావడం, ఈ కుజుడి మీద, ఈ గురువు మీద కుజుడి యొక్క దృష్టి ఉన్నందుకు ఆ యొక్క దృష్టి మూలంగా కొన్ని యుద్ధ సంబంధించిన అనవసరమైన ఉద్యమాలు, వద్దన్నా సరే పిచ్చి పిచ్చి ఉద్యమాలన్నీ కూడా జరుగుతాయి ఈ లోకంలో. విపరీతమైనటువంటి కొన్ని ఉద్యమాలు జరగనున్నాయి, గుర్తుపెట్టుకోండి. అవి తలా తోకా లేనటువంటి ఉద్యమాలు. అనవసరంగా ఎందుకు చేస్తున్నారు ఇప్పుడు ఈ ఉద్యమం అనుకోవడం. కొన్ని మంచి కూడా జరుగుతున్నాయి, మంచిగా ఉండవని నేను చెప్పట్లేదు. పాపం వాళ్ళ న్యాయం కోసం పోరాడేవి కూడా ఉంటాయి, అందులో ఉండవని నేను చెప్పట్లేదు. ఎందుకంటే కుజుడు ఓన్ హౌస్లోకి ఉండి గురువుని చూస్తున్నాడు. కర్కాటక రాశిలో ఉండే గురువు, కర్కాటక రాశిలో ఉండే గురువు అంటే ఏంటి? విద్యార్థులు, విద్యా సంస్థలు, విద్యా సంబంధించిన విద్యార్థులు కొన్ని ఉద్యమాల్లోకి ఎంటర్ అవ్వడం ఇస్తాడు ఇక్కడ.
ఎందుకండి ఏం గురువు మంచి ప్లేస్లో ఉన్నాడు కదా, కుజుడు కూడా ఓన్ హౌస్ చూసుకుంటున్నాడు కదా అంటే, ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది గురువు శని రాహు ఎనర్జీస్తో ఉన్నప్పుడు సర్ప దోషాన్ని క్రియేట్ చేస్తూ ఉంటాడు. అందుకే మనకి ఇంకా విపరీతంగా వార్ స్ట్రాటజీస్ ఇంకా పెరగడం జరుగుతూ ఉంటుంది. అలాగే మరొక విషయం ఏంటంటే ఈ జలప్రలయాలు అనుకోండి, పశువుల మూలంగా అంటే కొన్ని జంతువుల మూలంగా కూడా వచ్చేటువంటి వైరస్లను